ఇంతింతై వటుడెంతయై మరియుదానెంతై నభో వీధిపైనంతైతో యదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. అలా 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 పెరిగిపోయాడు ఆయన. వటుడు తెగ పెరిగిపోయాడు. భూలోకం దాటాడు, భువర్లోకం దాటాడు, మహర్లోకం దాటాడు, జనలోకం దాటాడు, గోలోకం దాటాడు, తపోలోకం దాటాడు, సత్యలోకం దాకా వెళ్ళిపోయాడు. సూర్యమండలం, చంద్రమండలం, నక్షత్రాలు అన్నీ దాటుకుంటూ ఈ పాదం అటు పైకి ఇటు కిందకి వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. ఒకేసారి కింద కాలు కింద అలా పెరిగిపోతుంది, పై పాదం పైకి అలా సాగిపోతూ ఉన్నది. ఈ విధంగా అలా 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 ధ్రువాది నక్షత్రాలన్నీ దాటుకుంటూ బ్రహ్మాండాలంతా వ్యాపించేశాడు. ఆ వ్యాపిస్తున్న స్వామివారి యొక్క పాదం ఎలా ఉన్నదో చెప్పారు. రవిబింబం ఉపమింప పాత్రమగు ఛత్రంబై. ఆకాశంలో సూర్యుడున్నాడు, కింద వామనుడున్నాడు. సూర్యుడు మొదట